ఈరోజు విశేషాల్లోకి వెళ్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తా కథనాల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈనాడు ప్రధాన సంచికలో చూసుకున్నట్టయితే ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బంది ప్రిన్సిపల్గా పదోన్నతుల అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ హైకోర్టు. జీవో 76 జారీ చేసిన అధికారికి జైలుకు పంపాలి. ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. పదోన్నతులపైన సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనం అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. మేనల్లుడి అత్యున్నత అధికారి నజరానా, ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్పు, ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం, యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు. బాలీవుడ్ హాలీవుడ్ని మించేలా జగన్ నాటకాలు, వివేక హత్య కేసులో జగన్ది రోజుకు అబద్ధం, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు, ప్రజాగళం సభలో చంద్రబాబును మాట్లాడిన మాటలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా 3 రాజధానులు ఏర్పాటు చేశాం, 99% హామీలు అమలు చేశాం, యువతకు ఉద్యోగాలు ఇచ్చాం, నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ పైన ఒత్తిళ్ల కుతంత్రాలు, బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సిజేఐ నాయకత్వానికి పరీక్షాకాలం, సుప్రీంకోర్టు బలంగా నిలబడాలి, ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదులు లేక అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాజకీయ పార్టీలను అన్నదాతలు నిలదీయాలి, వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది, చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు, విశ్రాంత సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వార్తని హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు. ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. కిందకు వస్తే, నీ పేరు బయటికి వస్తుందని సిబిఐ దర్యాప్తు వద్దన్నావా? ఎన్నికలప్పుడు చిన్నాన్న గుర్తుకొచ్చారా? అన్నగా అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా? హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేక కుమార్తె సునీత అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు. కార్టూన్లో నిందితుల్ని ఎవరు వెనకేసుకొస్తున్నారో అందరికీ తెలుసు అంటూ ఆయన జోబులో పెట్టుకున్న కొన్ని ఫోటోలను అయితే వివరిస్తూ ఒక వార్త అయితే ఒక కార్టూన్ అయితే ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే ఓరి దేవుడా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. జగన్ నోట వివేక హత్య మాట, చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సిబిఐ. దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత, గుడ్డపోటు కథ అల్లింది ఆయనే, రాజకీయంగా వాడుకున్న జగన్, అయినా కలియుగం కథలు, నిందితుడిని పక్కనే పెట్టుకుని కబుర్లు అంటూ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటోతో సహా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు చంపారో జగన్కు తెలుసు, చంపించిన వాళ్ళతో తిరుగుతున్నాడు, నిందితుడిని పక్కన పెట్టుకొని ఓటు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చంపించారని హంతకుడే చెబుతున్న నమరా? జగన్, భారతి వారు రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సిబిఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి యత్నం. హంతకులకు జగన్కు ఓటేద్దు, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి, ప్రజలకు వివేక కుమార్తె సునీత విజ్ఞప్తి అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదే చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించిన సభకు సంబంధించి ఒక వార్త అయితే ఇచ్చారు. గొడ్డల వేటు వేసి నంగనాచి కబుర్లు, వివేక హత్యపై జగన్ మాటలకు నవ్వొస్తుంది చంద్రబాబు. ఆయన నటన హాలీవుడ్ను మించిపోయింది. తొలుత గుండుపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, చివరికి గొడ్డల పోటని తేలిన నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం. ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్ చేస్తున్నానట. కట్టుకథలు జనం మోసపోరు. జగనాసుర వధకు గడువు 46 రోజులే. ఈ సీఎం ఓ మానసిక రోగి, బడుగు బలహీన వర్గాల ద్రోహి, నిరుద్యోగ సంఖ్యను పెంచేశాడు. దీంతో వారు డ్రగ్స్ బాట పట్టారు. 5 ఏళ్లలో అన్ని వర్గాలను అన్యాయం, అందరూ గుర్తుపెట్టుకొని ఓటేయాలి, సూపర్ 6తో అందరికీ న్యాయం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఇచ్చిన హామీలు సూపర్ 6 అంటూ ఒక వార్త ఇచ్చారు. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైన అంటూ పక్కన ఒక చిన్న క్యాప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా మెయిన్ పేజీలో టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య, పురుగుల మందు తాగిన ఈరోడ్ ఎంపీ 4 రోజులుగా కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్ మూర్తి మృతి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఏమిటా ఉత్తర్వులు? ముఖ్య కార్యదర్శిని జైలుకి పంపాలి, ప్రిన్సిపాల్గా బోధనేతర సిబ్బందా? ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఆత్మహత్య
సదృశ్యమే అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా సిలబస్ గురించి లైబ్రేరియన్లు పీడీలకు ఏం తెలుస్తుంది, సర్వీసు ఉందని స్వీపర్ను కూడా ప్రిన్సిపల్ చేస్తారేమో, అసమర్థులను నియమిస్తే విద్యా సంస్థలు తలరాత ఏమిటి, జీవోపై వివరణ ఇచ్చేందుకు 1న కోర్టు ముందుకు హాజరు కండి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం, ప్రిన్సిపాళ్ల పదోన్నతిపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెండ్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అడ్డగోలుగా చేస్తే అంతే అంటూ హైకోర్టులో జగన్ సర్కారుకు జలక్కు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ పదోన్నతుల నిబంధనల పాత్ర, తోచినట్టు సర్వీస్ రూల్స్ మార్పు, అర్హులకు పదోన్నతుల నిలిపివేత అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా డిఎస్సి పరీక్షలు వాయిదా, షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచే మొదలవ్వాలి, ఈసీ నుంచి రాని స్పష్టత, సెంట్రల్ ఎంపీపీ ప్రక్రియ ప్రారంభమే కాలేదు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, అసలు కుంభకోణం ఈడీదే, బీజేపీ కోసం బలవంత పోసోళ్లు రాకెట్ అంటూ శరత్ 55 కోట్లు బెయిల్ కొన్నాడు. అదేవిధంగా బీజేపీ బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది, రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు, నలుగురు చెబితే సీఎంను అరెస్ట్ చేస్తారా, నన్ను ఇరికించి ఆపును లేకుండా చేద్దామని ప్లాన్, ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదన, ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోని సీఎం, జైలు నుంచి పాలనకు అడ్డుకోలేమన్న హైకోర్టు, కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ. ఇక ఇది ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు, తమ్ముడు చెప్పాడని అక్రమాధికారిని అన్నయ్య మేలు అంటూ అక్రమాలు రుజువైన రక్షణ ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలు హుష్, అవినాష్ కోరంగానే ఫైలు కదిపిన సీఎం, మధ్యలో ధనంజయ రెడ్డికి పెత్తనం, కోడుకు ముందే జరిగిన తతంగం, పాత తేదీతో ఉత్తర్వులు జారీ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అప్రూవర్గా హక్కు ఉంటుంది, నిందితులు బెయిల్ రద్దు కోరవచ్చు, దస్తగిరి పిటిషన్ తిరస్కరించలేం, తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ, అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా, కౌంటర్ దాఖలకు ఆదేశాలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, జగన్ షో అట్టర్ ఫ్లాప్ అంటూ ఒక వార్త ఇచ్చారు. నంద్యాల సభకు స్పందన కరువు అని ఇక్కడ మనం చూసుకోవచ్చు, వెనక నుంచి ఒక ఫోటో తీశారు, అక్కడి నుంచి జనాలు లేనట్టుగా కనబడుతున్నట్టుగా తీశారు. అదేవిధంగా అమరావతి రైతులు పాపం ఏంటి, రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు, ఇంకేమీ నేరం చేయలేదు, కేసులతో మహిళా రైతులకు ఇబ్బందులు, దక్షిణ భారతంలోనూ పెద్ద రైతు ఉద్యమం, దేశంలో సాగుకు గుర్తింపు లేదు, రైతు వ్యతిరేక చట్టాలను ప్రశ్నించలేని దుస్థితి అంటూ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, లోక్సభ 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్, 88 స్థానాలకు మొదలైన నామినేషన్ల పర్వం, ఏప్రిల్ 4 ఆఖరణ 5న నామినేషన్ల పరిశీలన, అదే నెల 26న పోలింగ్, అదేవిధంగా అప్పుడే మొదలైంది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అప్పుడే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొలి వర్కింగ్ డేస్ 4,000 కోట్ల అప్పు, ఏప్రిల్ 2న ఆర్బీఐ వేలంలో జగన్ సర్కార్ సెక్యూరిటీ విక్రయం, ఆన్సర్ షీట్ను చూపించలేదని కత్తితో పొడిచారంటూ ఒక వార్త కూడా ఇచ్చారు. ఇది మొత్తంగా ఈరోజు ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఆ రెండు పత్రికలకు సంబంధించిన వార్తలు ఇచ్చే ఇప్పుడు మన సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో అసలు ఏం చెప్పారంటే అనేది కూడా చూడవచ్చు. ఫ్యాక్ట్ చెక్, వినాశకాలే విపరీత రాతలే, పని కట్టుకొని రామోజీ దుష్ప్రచారం, రాష్ట్రంలో 13.11 లక్షల కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు, మరి యకహోమా టైర్స్ కంపెనీ మహిళలకు ఉపాధి అంటూ ఈనాడులోనే కథనం, ఆదిత్య బిర్లా గార్మెంట్ వంటి పెద్ద పరిశ్రమలు వచ్చిన రాయన రామోజీ, అమర్ రాజా ఇక్కడ ఉన్న వక్రపు రాతలు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, మరి నిన్న జరిగిన సభకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. చీకటి యుద్ధాన్ని ఎదుర్కొందాం, నంద్యాల బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన చేసిన వ్యాఖ్యలను మరి ఏ విధంగా ఇచ్చారో ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, సెల్ ఫోన్ ఉన్న ప్రతి కార్యకర్త ఒక ఎడిటర్, ఒక ఛానల్ ఓనర్, సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియా కార్యకర్త ఓ ఎడిటర్, ఓ ఛానల్ ఓనర్, సోషల్ మీడియా ద్వారా ఎల్లో మీడియాను ఏకేద్దాం, పొత్తులు జిత్తులు ఎత్తులతో మళ్లీ మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు, 77 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఎవరూ చేయని మార్పులు మనం చేశాం, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒక్క హామీనైనా చంద్రబాబు నెరవేర్చారా అంటూ ప్రశ్నిస్తూ మరి జగన్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కళ్ళెదుటే కనిపిస్తుంది, పిల్లల భవిష్యత్తుకు దారి చూపాం, వైద్య రంగంలో సమూల మార్పులు చేశాం, సామాజిక న్యాయం విషయంలో మరి సువర్ణ అధ్యాయాన్ని లిఖించాం, రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి,
సిద్ధమవుదామంటూ పిలుపునిచ్చారు. ఓటుతో మన తలరాతను మనమే రాసుకోవాలంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రభంజనం అంటూ నంద్యాల జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు. జనసంద్రంగా నంద్యాల బహిరంగ సభకు పోటెత్తిన జనం. నేడు కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న యాత్ర. పేదల తలరాతలు మార్చే ఎన్నికలు ఇవి. ఎర్రగుంటలలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఎండల మంటలే. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. సాధారణ కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదు. మరి ఎల్నివో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు. వచ్చే 2 నెలల పాటు బానుడు బగబగలు తప్పవంటున్న నిపుణులు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, పచ్చ పార్టీ ప్రలోభాలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. డబ్బులు ఎరవేసి ప్రత్యర్థి పార్టీ నేతల కొనుగోళ్లు. గ్రామస్థాయి నేతలకు 5 లక్షల నుంచి 10 లక్షలు, చోటా నేతలకు 1 లక్ష నుంచి 2 లక్షలు, మరి పార్టీలో చేరిన వారికి 10,000 చొప్పున చెల్లింపులు. మండల స్థాయి ప్రజాప్రతినిధులను 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆఫరు. అద్దంకి, పచ్చూరు, రేపల్లెల్లోనూ టీడీపీ ప్రలోభాలు. బీజేపీ నుంచి అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పాంగి రాజారావు. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీరుపై పెరుగుతున్న అసంతృప్తి. ఇటీవలే అబ్రహాం ఫైర్. అదే రూట్లో దొన్నుదొర. తాళాపేడ తేల్చుకునేందుకు విజయవాడకు దొన్నుదొర. అరకు అభ్యర్థిగా దొన్నుదొర పేరును మొదట్లోనే ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు టికెట్ బీజేపీ కేటాయించడంపై ఆగ్రహం. ఇక్కడ చూసుకునవచ్చు, మరి లాస్ట్లో కూటమిలో పేరు కుంపట్లు అంటూ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్ నాయకులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. హిందూపురం ఎంపీగా పరిపూర్ణానంద స్వామి పోటీ. రాప్తాడు బరిలో నిలిపేందుకు వరదాపురం సూరి సన్నాహాలు. కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్ధన్ రెడ్డి వర్గం. ధర్మవరంలో సత్యకుమార్కు పరిటాల శ్రీరామ్కు మధ్య దూరం. పుట్టబర్తిలో మనకు కనిపించని గ్లాసు కమలం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు, తూర్పులో తలకిందులు. తెలుగుదేశం 3 ముక్కలు. 3 వంతు సీట్లలో ముసలం. బాబు విధానాలతో విసిగెత్తిన నేతలు. తలోదారి వెతుక్కుంటున్న తమ్ముళ్ళు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నమ్మక ద్రోహం, సైకిల్ దహనం అంటూ ఒక వార్త ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, నిఘాను పెంచండి. మరి అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపండి. చూసుకోవచ్చు, వీటిని సరఫరా చేసే వారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి. ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగుకు నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి. అధికారులకు సిఎస్కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మందాకృష్ణకు బుద్ధి చెబుదాం, ఏపీ మాదిగ సంఘాల నాయకులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈరోజు సాక్షికి సంబంధించిన ప్రధానమైన కథనాలు. ఈరోజు ఏమేమి కథనాలు ఇచ్చినా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవచ్చు, బీబీఏ నూతన అధ్యక్షుడిగా చంద్రమౌళి ఎన్నికైనట్టుగా ఒక ఫోటో సహా ఒక వార్త ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, దానికి సంబంధించి బెజవాడ బార్ అసోసియేషన్ సంబంధించి నూతన కార్యవర్గానికి సంబంధించిన వార్తను ఇచ్చారు. అదేవిధంగా ఆత్మీయ అతిథి అపూర్వ స్వాగతం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ గన్నవరంలో మరి దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక మొక్క నాటుతున్న సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అంటూ ఆయన వచ్చిన కలయికని ఆత్మీయ అతిథి అపూర్వ స్వాగతం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకో దండం మీతో ఉండం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి వైకాపా అభ్యర్థుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాలు. బందరులో నెలలోపే వైదొలిగిన 12 మంది వాలంటీర్లు. కోడ్ ఉల్లంఘనలో చాలామందిపై వేటు, కేసులు భయం. ఇక్కడ చూసుకోవచ్చు, మచిలీపట్నంలో ఇటీవల ప్రచారంలో పాల్గొన్న వారిని వేటుకు గురైన పరిస్థితి వాలంటీర్ల ఫోటోలు అయితే వేయడం జరిగింది. అంటే మీకో దండం మీతో ఉండం అంటూ వాలంటీర్లు చెప్తున్న మాటలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇంకా అదేవిధంగా తుస్సుమన్న జగన్ బస్సు యాత్ర అంటూ మరి మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, అంతా అన్నారు, కొంతే కొన్నారు అంటే ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ధాన్యం సేకరణ ఆపేసిన ప్రభుత్వం, ఇక ప్రైవేటు వ్యాపారులే దిక్కు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తమ్ముళ్ళు మీరే మా బలం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. పార్థసారథి కుటుంబ సభ్యులతో భువనేశ్వరి, పక్కనే మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా ఉన్నారు. దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, దూసుకొస్తున్నాయి జాగ్రత్త అమ్మ అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాహనాలు వస్తున్నా కూడా రోడ్డు దాటేస్తున్నారంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏది చెప్పాము మనం, ఇప్పుడు రోడ్డు దాటేటప్పుడు అటు ఇటు చూసుకొని వెళ్ళాలనే ఆలోచనతో వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా పోలీసుల దుర్నీతి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఒకే తరహా ఘటనలపై ద్వంద్వ వైఖరి అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసుల తీరుపైన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మన పేర్లు తెలియదనడం పైన విమర్శలను వెలువ.
అంటూ వార్త అయితే ఇచ్చారు. మొత్తంగా ఇక్కడ ఈరోజు జరిగిన ఈనాడు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన వార్తలు ఇవి. ఇంకా ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూసుకున్నట్టయితే, భావితరం బాగుండాలంటే కూటమిని గెలిపించాలి, విశాఖ పోర్ట్స్లో డ్రగ్స్ కంటైనర్ దొరకడమే వైసీపీ పాలనకు నిదర్శనం, నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యలను గ్రామాన మహిళలకు బ్రహ్మరథం పట్టినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, వారు వన్ సైడ్, కోడ్ వచ్చిన వైసీపీ నాయకులు దారిలోనే అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు అయితే, చాలా కేసుల్లో వారికే వత్తాసు, కేసులు కూడా నమోదు చేయని దుస్థితి, వైసీపీ రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ మినహాయింపు, వెల్లంపల్లి భక్తితో స్పెషల్ బ్రాంచ్ అధికారి అంటూ ఆయన భక్తిలో మునిగిపోతే స్పెషల్ బ్రాంచ్ అధికారి మునిగిపోతున్నారంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇటీవల వార్ వన్ సైడ్ అంటూ మనం చూసుకోవచ్చు ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే కాసులు కేసులు అంటూ మళ్ళీ ఇంకో వార్త కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి 3వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మాయ, కాసులు కురిపిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, బడాబాబుల టార్గెట్గా వసూళ్లు, తాగి వాహనం నడిపిన వదిలేస్తున్నారు, 2 కానిస్టేబుల్ వసూలు దందా అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి వార్త ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి మరి ఎందుకు చూసుకోవచ్చు. ఇక్కడ వార్ వన్ సైడు, వైసీపీ కనసాలలో పోలీసులు విధులు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్, గవర్నర్ పోలీస్ స్టేషన్, ఇలా అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్ సంబంధించిన వార్తలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు, వైసీపీ అరాచకం, కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి, జగ్గేపేట ఎమ్మెల్యే ఉదయభాను కౌన్సిలర్ భర్త వివాదం, అనుచరుడికి ఉదయభాను వత్తాసు, సాధారణ కేసును హత్యాయత్నంగా మార్పు, కుటుంబ సభ్యులు పోలీసు వేధింపులు, కలత చెందిన శ్రీనివాసరావు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు. అమూల్కు ధీటైన జవాబు ఇచ్చాం అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. 2023-24లో 1,194 కోట్ల ఆదాయం, 40 కోట్ల నికర లాభం, కృష్ణా మిల్క్ యూనియన్ సభ్య సమావేశంలో చైర్మన్ చలసాని చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, అయినా బడికి పోవలే అంటూ, అంటే ఇక్కడ ఎండలు మండిపోతున్నా కూడా స్కూళ్ళు ఉన్నాయనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటో ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, కాలువలు అస్తవ్యస్తంగా ఉన్నాయని మనం ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. సాగునీటి కాలువలు, డ్రైనేజీ నిర్వహణలు, తూర్చు కాలువల పనులకు అంచనాల తయారీ అగమ్య గోచరం, కాలువల్లో నాచు పీచు గుర్రపు డెక్క తొలగింపు శూన్యం, గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అయినా పనులు జరిగితేనే ప్రయోజనం, ఎన్నికల సమయం కావడంతో ప్రతిపాదనలు అనుమానమే అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇక సాక్షి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ విషయానికి వస్తే ఏమి ఇచ్చారో మనం చూసుకోవచ్చు. పల్లెల్లో విద్యుత్ వెలుగులు, ఓకే, ప్రభుత్వ చర్యలతో ప్రజలకు తొలగిన విద్యుత్ కష్టాలు, అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతంగా సరఫరా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 5 ఏళ్లలో 1,500 కోట్ల పైగా ఖర్చు, 3.14 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్ల మంజూరు అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పల్లెల్లో విద్యుత్ వెలుగులు కనెక్షన్ల మీద ఒక వార్త గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, నూతన వధువరులకు అమ్మవారి దివ్యాలంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా మీడియా సహకారంతో ఎన్నికలంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి టీపీఆర్ఓ కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ ఢిల్లీరావు అంటూ సిపి టీకే కాంతి రాణా గురించి కూడా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని చేసిన వ్యాఖ్యలను ఒక వార్త అయితే ఇచ్చారు. కలెక్టర్ గారు రాజాబాబు చేసిన వ్యాఖ్యలను మచిలీపట్నంలో, బాలశౌరికి భంగపాటు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. జనసేన నుంచి ఎంపీ సీటుపై ఇంకా రాని స్పష్టత, తాజాగా గ్రీన్ కో కంపెనీ డైరెక్టర్ నరసింహారావు పేరు తెరపైకి, అవనగడ్డ అసెంబ్లీ స్థానానికి బాలశౌరి పేరు పరిశీలన అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంకా అదేవిధంగా రేషన్ డీలర్లు ప్రచారానికి దూరంగా ఉండాలి, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్త అయితే ఇచ్చారు. మోపీదేవి ఆలయంలో బహిరంగ వేలం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ట్రాఫిక్ పోలీసులు సమ్మర్ కిట్స్ పంపిణీ, మరి ట్రాఫిక్ పోలీసులు ఎండలో నుంచోవాలి కాబట్టి వాళ్ళకి సమ్మర్ కిట్స్ అయితే ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మనం చూసుకోవచ్చు వార్తలు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇలా ఈరోజు వార్తలన్నీ మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం వార్తలు ఇస్తున్నామో వీటన్నిటి గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు వినడంతో పాటు ఇంకో 10 మందికి కూడా షేర్ చేసి పంపించి వార్తల్ని సపోర్ట్ చేయాలని, బెజవాడ న్యూస్ బీటీవీని, అదేవిధంగా నన్ను కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్. నమస్కారం.